హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి బెంగళూరు నుంచి లాబ్స్టర్ కేజీన్నర, ప్రాన్స్ కేజీ, కోనం ఫిష్ కింగ్ ఫిష్ 4 కేజీలు బెంగళూరు నుంచి ఆర్డర్ వచ్చిందండి. మనకి రెగ్యులర్ గెస్ట్ అండి. ప్రతి వారం మనకి ఆర్డర్ చెప్తారు సారు. ఫ్రెష్గా చేయించమన్నారు ఈరోజు. ప్రాన్స్ కూడా నీట్గా ఒలిపించేసి లోపల ఉన్న డస్ట్ని కూడా తీసేసి నీట్గా చేయమని చెప్పారు. నేను మా దగ్గర ఉన్న పెద్దంతో నీట్గా క్లీన్ చేసి పెట్టాము. తర్వాత చూడండి, కింగ్ ఫిష్ 4.5 కేజీల కింగ్ ఫిష్. ఇది కోనం ఫిష్. చాలా నీట్గా ఫ్రెష్గా అప్పుడే వచ్చిన ఫిష్ని తీసుకొచ్చి కట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 35 పీసెస్ స్లైస్ పీసెస్ కట్ చేయమని చెప్పారు. చాలా నీట్గా కట్ చేసామండి. చూడండి ఎంత నీట్గా కట్ చేసామో. చాలా స్లైస్గా, చాలా సన్నని ముక్కల కింద కట్ చేయమన్నారు సారు ఫ్రైకి అని చెప్పేసి. ఆ విధంగానే మనం సార్ చెప్పిన విధంగానే స్లైసెస్గా టోటల్ లెక్క పెడితే మొత్తం 35 పీసెస్ బుర్రతో కలిపి 35 పీసెస్ వచ్చాయి 4 కేజీలన్నర చేపకి. నీట్గా లోపల ఉన్న వేస్టేజ్ మొత్తం తీసి నీట్గా కట్ చేసి పంపించాం సార్కి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను రిసీవ్ చేసుకున్న తర్వాత సార్ ఎలాగ వీడియో వచ్చిందో, ఫిష్ వచ్చాయి, అవి కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతాను మీకు. చూడండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీగా ఆర్డర్ చెప్పండి. చూస్తున్న వారు కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి ఫ్రెష్ సీ ఫిష్ ఫుడ్ తినాలనుకుంటే మాత్రం కంపల్సరీగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఏపీ, తెలంగాణ ఎక్కడికైనా 1 డేలో మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం. చూడండి ఎంత నీట్గా స్లైసెస్ కట్ చేస్తున్నాము. చూడండి ఎంత ఫ్రెష్ ఫిష్. ఇది ఐస్ బాక్స్లో పెట్టిన 1 డే ఫిష్. మా దగ్గర 1 డే ఫిషింగ్ జరుగుతుంది. దానివల్ల మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది మీట్. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఫిష్ కట్ చేయడానికి కంపల్సరీగా ఒక 40 మినిట్స్ పట్టింది. ఆ స్లైస్ రావాలంటే కొద్దిగా నీట్గా కట్ చేయాలి. ఎక్స్పీరియన్స్తో కట్ చేయాలి ఇది, లేకపోతే కొద్దిగా పెద్ద సైజ్ వచ్చేస్తాయి. చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు లైవ్ ఫిష్ తినాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. 1 డేలో ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మినిమం 3-4 కేజీస్ ఉండేలాగా చూసుకోండి ఆర్డర్. మీ పార్టీస్కి కానీ ఏ శుభకార్యానికైనా ఫ్రెష్ సీ ఫిష్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. చూడండి ఎంత స్లైస్గా కట్ చేస్తున్నాం. చాలా చిన్న పీసులు కట్ చేస్తున్నాం. మీకు ప్యాకింగ్ విధానం కూడా ముందు చూపిస్తాను. నేను ఏ విధంగా ప్యాక్ చేసి పంపించాను సార్కి. చాలా నీట్గా ప్యాక్ చేసి ఐస్ బాక్స్లో, థర్మాకోల్ బాక్స్లో 5 కేజీ బాక్స్లో ఐస్ వేసి చాలా నీట్గా ప్యాక్ చేసాం. చూస్తూ ఉండండి.
ప్యాకింగ్ విధానం అండి. ఫస్ట్ మనం ఒక 3 కేజీ 1.5 కేజీ లాబ్స్టర్ని 3 పీసెస్ని అంటే ఓన్లీ క్లీన్ చేయకుండా ఎలా ఉన్నవి అలాగే మనం నీట్గా బాక్స్లో ప్యాక్ చేసి ఐస్ వేసుకున్నామండి. ఐస్ వేసుకున్న తర్వాత మనం నీట్గా పేర్చుకొని అందులో కొద్దిగా సాల్ట్ అంటే ఐస్ బేగా కరగకుండా బెంగళూరు పంపించాలండి. ఇవి కొద్దిగా మనం ఐస్ కూడా ఎక్కువ వేసుకున్నాము. ఐస్ ఎక్కువ వేసుకొని 1 కేజీ ప్రాన్, తర్వాత 4 కేజీస్ కింగ్ ఫిష్ని మొత్తం 5 ప్యాకెట్లు వచ్చాయండి. విడివిడిగా అన్నీ ప్యాక్ చేసి పెట్టాను. 5 ప్యాకెట్లో కింగ్ ఫిష్ని, 3 లాబ్స్టరు, 1 కేజీ ప్రాన్స్ చాలా నీట్గా ప్యాక్ చేసి పెట్టానండి. పెట్టిన తర్వాత ఐస్ వేసుకొని ఫుల్గా చాలా ఎక్కువ ఐస్ని మనం వేసుకొని, ఎందుకంటే దూరం వెళ్తుంది, ఒక అరగంట గంట లేట్ అయినా మనకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదని కంపల్సరీగా ఐస్ ఎక్కువ వేసుకుంటామండి. ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, కంపల్సరీగా ఐస్ ఎక్కువ వేసుకొని అందులో సాల్ట్ అంటే బేగా కరగకుండా చాలా నీట్గా ఐస్ వేసుకొని ప్యాక్ చేస్తామండి. చాలా నీట్గా ప్యాక్ చేస్తాం. కవర్ వేసి డైలీ మేము 5-6 బాక్స్ కంపల్సరీగా ఆర్డర్ ఉంటుందండి మాకు. మా దగ్గర ఎక్కువ సీ ఫిష్ మాత్రమే దొరుకుతుందండి. సీ ఫిష్ తినాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా మాత్రం మాకు ఫోన్ చేసి ఆర్డర్ చెప్పుకోండి. మీకు 200కి 300కి ఫ్రెష్ సీ ఫిష్ దొరుకుతుంది అని మీకు ఎవరైనా ఫోన్ చేస్తే మాత్రం కంపల్సరీగా మీరు దాన్ని మాత్రం తీసుకోకండి. ఎందుకంటే సీ ఫిష్ మీకు ఐస్ బాక్స్లో 2-3 డేస్ 4 డేస్ ఉంచుతారు. అవి సేల్ అవ్వకపోతే ఆ రేటుకి ఇచ్చేస్తారనమాట. చూసుకోండి, అవన్నీ మీరు చూసుకొని ఆర్డర్ చెప్పుకోండి. తక్కువకి వస్తుందని చెప్పేసి మీరు ఆర్డర్ చెప్తే అనవసరంగా మీరు మోసపోతారు. మంచి ప్యాకింగ్తో మేము మీకు మా ఈ ఐటెం మీ చెంత వచ్చినంత వరకు ఫోన్ కాంటాక్ట్ కంపల్సరీగా ఉంటుంది. సాయంత్రం మేము 6-7 o'clockకి కంపల్సరీగా బస్కి ఇచ్చినప్పుడు బస్ డ్రైవర్ కాంటాక్ట్ నెంబరు, బస్ డీటెయిల్స్, బస్ డ్రైవర్కి డీటెయిల్స్ మొత్తం మీకు ఇచ్చి నేను ప్యాక్ చేసి రెడీ చేసి ఉంచుతాం.